ఎంఆర్ఆర్ న్యూస్ ప్రతి దృశ్యం ప్రజాపక్షం నినాదంతో ఆరుభవించి సుమారు 8 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా 2 తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తున్న స్టాఫ్ రిపోర్టర్లకు, జోనల్ ఇన్ఛార్జ్లకు, జిల్లా కోఆర్డినేటర్లకు, జిల్లా బ్యూరో చీఫ్లకు, క్రైమ్ బ్యూరో చీఫ్లకు, 2 తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తూ ఉన్న అన్ని నియోజకవర్గాల స్ట్రింగర్లకు, ఎంఆర్ఆర్ న్యూస్ డిజిటల్ మీడియా ప్రొవైడర్స్ కి, ఎంఎస్ఓలకు, సబ్ ఎడిటర్స్ కి, యాంకర్స్ కి, కెమెరామెన్లకు, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో పనిచేస్తున్న సిబ్బందికి, ఎంఆర్ఆర్ న్యూస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు ఇవే మా హార్దిక శుభాకాంక్షలు. మా ఛానల్ ని వీక్షించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గ్రామీణ ప్రాంతం నుండి పట్టణాల వరకు ప్రతి సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తూ ఉన్న ఎంఆర్ఆర్ న్యూస్ ప్రతి దృశ్యం ప్రజాపక్షం నినాదంతో ఆరంభమై నేటికి 8 వసంతాలకు చేరువలో ఉన్న ఎంఆర్ఆర్ న్యూస్ ఛానల్ అతి త్వరలో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, చిత్తూరు, నెల్లూరు, శ్రీకాకుళం, కర్నూలు, పల్నాడు జిల్లా, విజయనగరం, బాపట్ల, నల్గొండ, హైదరాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, సిద్దిపేట జిల్లాల్లో ప్రసారాలు టెలికాస్ట్ కానున్నాయని ఎంఆర్ఆర్ న్యూస్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం రాజా తెలియజేశారు. బులెటిన్ ముగించే ముందు ఒక శాసనసభ్యుడి మీద దాడి చేయటం అంటే ఆగతాయిగా చేసే చర్య కాదు. సరే, ఎవరు చేసినా ఎలా చేసినా ఈ తాటాకు చప్పుళ్ళకి, ఈ రఫా బ్యాచ్ కి బెదిరేవాడు కాదు బ్రహ్మారెడ్డి. 45 ఏళ్లుగా అన్నీ చూసిన వ్యక్తిని. ప్రతి ఒక్కడు ఇప్పుడే ఇదే కాదు, ఏ తెలుగుదేశం కార్యకర్త మీద కానీ దాడి చేయాలని కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తే ఫలితాలు తీవ్రంగా ఉంటాయి. ఇప్పటికైనా మీ నాయకుడి ఆంతర్యాన్ని గ్రహించండి. ఒక్కటే నేను అడుగుతా ఉన్నాను, ఏ రోజైనా 5 సంవత్సరాలు పూర్తయ్యేటప్పటికి మాచర్ల అభివృద్ధి మీద చర్చకు సిద్ధమా రామకృష్ణారెడ్డి? 4 సార్లు శాసనసభ్యుడు, 4 సార్లు శాసనసభ్యుడు అని చెప్పి జబ్బలు జరుచుకోవటం కాదు. నువ్వు శాసనసభ్యుడు అయితే ఈ ప్రజలకు ఏం ఒరిగిందో నువ్వు చెప్పాలి. నువ్వు ఎన్ని వేల కోట్లు పోగు చేసుకున్నావు, నీ తమ్ముడు ఎన్ని వేల కోట్లు పోగు చేసుకున్నావు అనేది కాదు. ఈ ప్రజల కోసం నువ్వేం చేసావు? ఓట్లేసిన ప్రజల కోసం ఆ ధైర్యం నీకుందా? ఈరోజు గుండె మీద చేసుకొని నేను చెప్పగలుగుతాను, భవిష్యత్తులో వరికపూడిసెల ప్రాజెక్టు పూర్తి చేస్తామని కూడా నేను ధైర్యంగా చెప్తా ఉన్నాను. అసలు వరికపూడిసెల ప్రాజెక్ట్ ఏంటి, ఎన్ని వేల ఎకరాలు బారుతాయి, ఎన్ని పర్మిషన్లు కావాలో నీకు తెలుసా? పర్మిషన్లు ఆ రోజే తెచ్చాడంట ఆయన. ఎక్కడ పర్మిషన్లు తెచ్చావు? ఫారెస్ట్ క్లియరెన్స్ ఒకటి వచ్చింది. మేము వచ్చిన తర్వాత 14,70,00,000 మళ్ళీ ఫారెస్ట్ డెవలప్మెంట్ చేయడానికి మనం ఇచ్చిన భూమిలో డబ్బులు కట్టాల్సి వస్తే మేము వచ్చినా కట్టించాం. ఇప్పటికీ వాటర్ కమిషన్ పర్మిషన్ కావాలి, ఎన్విరాన్మెంటల్ పర్మిషన్ రావాలి. కనీస జ్ఞానం లేకుండా ప్రజలు పిచ్చోళ్ళు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. ఇక నా మీద దాడి అంటే నీకు దమ్ము ధైర్యం ఉంటే మగతనం మాట్లాడతాగా నేను ఒక్కడిని సెంటర్లో నిలబడతా, చేయేసి వెనక్కు.